టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్ లో మాత్రమే అతడు ఆడుతున్నప్పటికీ ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గడం లేదు. ధోనీ సారథ్యంలోనే టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ 3 కప్పుల్ని సాధించిన ఒకే ఒక్కడు ధోనీ. అయితే ప్రస్తుతం మహేంద్రుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతోంది. అయితే గతంలో ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ పుకార్లు బాగానే వచ్చాయి. కానీ అతడి రాజకీయ అరంగేట్రంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతమన్నారు. అయితే బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు. వస్తే ఈజీగా గెలుస్తాడు. ఎందుకంటే అతనికి మంచి ప్రజాదరణ ఉందన్నాడు రాజీవ్ శుక్లా. ఇక మహేంద్ర సింగ్ ధోనీతో జరిగిన పాత సంభాషణను ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గుర్తుకు చేసుకున్నారు. ఒకసారి ధోనీ ఓ జాతీయ పార్టీలో చేరి దాని తరఫున లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని అతడిని అడిగితే అది కేవలం అసత్య ప్రచారం మాత్రమే అని ధోనీ కొట్టిపారేశారని రాజీవ్ శుక్లా వెల్లడించారు.